రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. యేసుక్రీస్తు ప్రభువునకు కలిగినటువంటి మరొక పేరు యుద్ధశూరుడు. నిర్గమకాండము 15వ అధ్యాయం 3వ వచనాన్ని గమనిస్తే, యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. అవును ప్రియులారా, యుద్ధశూరుడు అనగా యుద్ధములను జరిగించువాడు. తన యొక్క విశ్వాసాల పక్షమున ఆయనే తన యొక్క ప్రజల కొరకు యుద్ధం చేసేటువంటి దేవుడిగా ఉంటున్నాడు ప్రియులారా. అందుకనే ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 30వ వచనాన్ని కనుక గమనిస్తే, నీకు ముందర నడుచుచున్న నీ దేవుడైన యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్లు మీ పక్షముగా యుద్ధము చేయను. అవును, అరణ్యములో వారు ప్రయాణమై వచ్చున్నప్పుడు గొప్ప రాజులైనటువంటి ఇద్దరు రాజులను ఏ విధంగా హతము చేశారో మనందరికీ తెలుసు. ఆ ఇద్దరు రాజుల గురించి ఇక్కడ రాస్తూ అంటాడు, ఆమోస్ గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనంలో, దేవదారు వృక్షమంతా ఎత్తైన వారును సింధూర వృక్షమంతా బలము గల వారు అమోరీయులను వారి ముందర నిలవకుండా నేను నాశనం చేస్తుంది కదా అని అంటాడు. అవును, అమోరీయుల రాజైనటువంటి సీహోను అలాగే ఓగు ఇద్దరు కూడా ఇశ్రాయేలు జనాంగం మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ప్రభువే వారిని సంహరించి వీరిని కాపాడి ముందుకు నడిపించిన విధానాన్ని మనం చూడగలుగుతాం పిల్లలు. కాబట్టి మన పక్షమున ఆయనే యుద్ధం చేసే వాడుగా ఉంటున్నాడు. అందుకనే రోమాపత్రిక 8వ అధ్యాయం 31వ వచనాన్ని కనుక మనం గమనిస్తే, దేవుడు మన పక్షము గుండగా మనకు విరోధి ఎవరు అని అంటాడు. అవును, దేవుడే మన పక్షాన ఉంటే ఏ విధమైనటువంటి శత్రువు మన మీదకి వచ్చినప్పటికీ కూడా దాన్ని జయించగలిగేటువంటి శక్తిని ప్రభు మనకిస్తూ ఉంటాడు ప్రియారా. ఈ యొక్క పాత నిబంధన గ్రంథంలో మనం గమనించినప్పుడు దినవృత్తాంతంలో 2వ గ్రంథంలో మనం చూస్తే, అక్కడ ఆస పరిపాలిస్తున్నటువంటి కాలంలో ఆస దేవుని యందు భయభక్తులు కలిగి దావీదు ఏ విధంగా అయితే దేవుని ఎదుట న్యాయవంతుడిగా ఎటువంటి దోషము లేనివాడిగా ఉన్నాడో అలా ప్రవర్తిస్తూ ఉన్నాడు ఆస మీదకి అక్కడ ఉన్నటువంటి జరాహు, కూషీయుడైనటువంటి జరాహు వారి మీదకి దండొచ్చి వచ్చినప్పుడు ఆస తన యొక్క శక్తియుక్తుల మీద ఆధారపడలేదు, కానీ మా యుద్ధశూరుడైన యెహోవాయే మా పక్షమున యుద్ధం చేస్తాడని ఆలోచన చేసి అతను అంటున్నటువంటి మాట ఏంటంటే, 11వ వచనాన్ని కనుక మనం గమనిస్తే, ఆస తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైనటువంటి సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరపుత్రులకు నీ పైన జయము నందనీయకము అని ప్రార్థన చేసినట్లుగా మనం గమనించవచ్చు. కాబట్టి తన యొక్క శక్తియుక్తులు తన యొక్క బలం మీద తన యొక్క ఆలోచన మీద ఆధారపడలేదని యుద్ధశూరుడైనటువంటి యెహోవా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, బలము లేనటువంటి వారికి బలాన్ని దయచేయవాడు నీకన్నా ఎవరు లేరు, మా పక్షమున మాకు సహాయం చేయము అని వేడుకున్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా వారిని తరిమినట్లుగా, అలాగే ఆసా రాజుకి గొప్ప జయాన్ని ఇచ్చినట్లుగా మనం గమనించుకున్నాడు. కాబట్టి యుద్ధశూరుడైనటువంటి యెహోవా మన పక్షమున ఉన్నాడు. మన యొక్క విశ్వాస జీవితంలో కూడా నడిచేటప్పుడు సాతాను ద్వారా అనేక రకాలైనటువంటి శత్రువులు, అంటే శరీర సంబంధమైనటువంటి శత్రువులు, నేత్రానికి సంబంధించినటువంటి శత్రువులు, జీవపు డంబానికి సంబంధించినటువంటి శత్రువులుగా సాతానుడు ఈ లోకంలో మన మీద బాణాలు వేస్తూ ఉంటారు. వాటిని జయించగలగాలి మనం అంటే యుద్ధశూరుడైనటువంటి దేవుని యొక్క సహాయాన్ని పొందుకోవాలి, కానీ మన యొక్క వల్ల కాదు ప్రియులారా. అందుకనే పౌలు భక్తుడు ఫిలిప్పీ 4:13 అంటాడు, నన్ను బలపరచువాడిని అందే నేను సమస్తములు చేయగలుగుతాను అని అంటాడు. కాబట్టి మనల్ని బలపరిచేది, మనకు శక్తినిచ్చేది, మన పక్షమున పోరాడేది దేవుడే. ఆ దేవుణ్ణి మనం ఎప్పుడైతే ఆధారం చేసుకున్నావో మన మీదకు వచ్చేటువంటి శరీర సంబంధమైనటువంటి ప్రతి ఒక్క శోధనను జయించగలగడానికి ప్రభు మనకు శక్తినిస్తాడు ప్రియులారా. ఆశ ఏ విధంగా అయితే దేవుని మీద ఆధారపడి, అయా మేము బలమాయ లేనటువంటి వారు బలహీనులమే, నీవే మా పక్షమున యుద్ధము జరిగించి మాకు జయాన్ని అనుగ్రహించినప్పుడు దేవుడు అద్భుత రీతిగా వారికి సహాయం చేశాడో, అలాగే మనం కూడా దేవుని యొక్క సహాయాన్ని కోరాలి ప్రియులారా. ఎందుకంటే ఆయన యుద్ధశూరుడు, యుద్ధములను జరిగించేటువంటి దేవుడు ఆయనే. కాబట్టి మన పక్షమున సాతానుతో ఆయన పోరాడి సాతాను మీద మనకు జయాన్ని ఇస్తాడు దేవుడు ప్రియులారా. అంతేకాదు కానీ మన యొక్క మరణం మీద కూడా జయాన్ని ఇచ్చేటువంటి వాడు దేవుడే. ఆయన మరణాన్ని జయించాడు, తిరిగి లేచాడు. అలాగే మనం కూడా మరణాన్ని జయించి తిరిగి లేవాలంటే, నిత్యము కూడా సజీవుల లెక్కలో ఉండాలంటే, మనము నిత్య జీవాన్ని పొందుకోవాలంటే యుద్ధశూరుడైనటువంటి దేవుని మీద మనం ఆధారపడాలి ప్రియులారా. ఎందుకంటే ఆయన మరణాన్ని జయించాడు కాబట్టి మనకు కూడా జయించేటువంటి అధికారాన్ని ప్రవహిస్తాడు. కాబట్టి దిన వాక్య ధ్యానం ద్వారా మనము మన సొంత ఆలోచన మీద, మన సొంత తలపుల మీద ఆధారపడుతున్నామా, లేదంటే యుద్ధశూరుడు నా పక్షమున యుద్ధం చేసేటువంటి దేవుడు, నాకు జయాన్ని కలుగు చేసేటువంటి దేవుడు అని దేవునికి మొరపెడుతున్నామా ఆలోచన చేద్దాం. ఎందుకంటే దేవుడు గనక మన పక్షమున ఉంటే మనకు విరోధి అనేది ఎవరు ఉండడు, ఆ విరోధుల మీద జయాన్ని అనుగ్రహించేటువంటి వాడు. కాబట్టి ఆయన మీద ఆధారపడదాం. తద్వారా
సాతాను యొక్క ప్రతి శోధనను విజయవంతంగా ఎదుర్కొని ఆయన రాజ్యంలో పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతా అటు కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయండి కాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిగా ప్రేమ కలమాతండి, యుద్ధ శూరుడిగా మిమ్మల్ని మీరు పరిచయం చేసుకొని నాయన మా పక్షంలో పోరాడుతూ మాకు జయాన్ని ఇస్తున్నారు ప్రభు, అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. కాబట్టి మా మీద మేము ఆధారపడకుండా నాయన మా దేవుడే మా పక్షంలో యుద్ధం చేస్తాడని మీకు మొరపెట్టి మీ ద్వారా మేము జయాన్ని పొందుకోవడానికి కృప చూపించమని యేసు నామమున అడిగి పెట్టుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.